నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ టైం. నేను రాజశేఖర్. సో జపాన్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ఉంది. సో ప్రధానంగా ఎక్కడికి వెళ్ళినా తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో రేవంత్ సర్కారు ముందుంటుంది అని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అక్కడ ప్రధానంగా మారుబెని కంపెనీకి సంబంధించి ప్రముఖ జపాన్ కంపెనీతో ఒప్పందాలు చేసుకుంది. ఇక్కడ 600 ఎకరాల్లో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రీలకు సంబంధించి పార్కు నిర్మించబోతున్నందుకు దానికి సంబంధించినటువంటి ఒప్పందాలు కుదిరాయి. కీలకంగా 1000 కోట్ల ఒప్పందాలు కుదిరినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే రాబోయే రోజుల్లో ఫ్యూచర్ సిటీగా హైదరాబాద్ ఉండబోతుంది. ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని పదే పదే రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఆ దిశగానే పెట్టుబడులకు కూడా అంశాన్ని చేరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ కీలకంగా మారినటువంటి పెట్టుబడులకు సంబంధించి సో ఎంత పెట్టుబడులు తీసుకొచ్చింది, గత పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ పనులు స్టార్ట్ అయ్యా, స్టార్టప్స్ ఇవన్నీ కూడా చాలా కీలకంగా కాబోతున్నాయి. సో విపక్షాలు మాత్రం పెట్టుబడులు చూపిస్తున్నారు తప్ప దాని పనితనం అంటే ఇక్కడ ప్రాసెస్ అవుతుందా లేదా అన్నటువంటి దానికి సంబంధించి కూడా చాలా వరకు కీలకంగా విమర్శలు చేస్తున్నారు. సో ఈ గందరగోళం మధ్య మొత్తానికి పెట్టుబడులు రావడం శుభసూచకంగానే కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. సో దీనికి సంబంధించి మనం ఈరోజు డిబేట్ అంశం కొనసాగిద్దాం. మనతో పాటు బీజేపీ పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ శివలాల్ గారు టీపీసీసీ అధికార ప్రతినిధి, ఆయన కాసేపట్లో జాయిన్ కాబోతారు. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనకి అందుబాటులో ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రామ్మోహన్ రావు గారు మనకి జాయిన్ అవుతారు. ముందుగా మనం ఒకసారి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్కారం. ఎస్, ప్రధానంగా అంటే పెట్టుబడుల అంశం మనం మాట్లాడుకున్నాం గతంలో కూడా. సో ఇక్కడ పెట్టుబడులు ఎప్పుడూ లేనంత స్థాయిలో గతంలో వచ్చాయని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంది. ఇక్కడ జపాన్ చాలా కీలకం. అంటే ఏ అంశం చూసుకున్నా జపాన్ ఎదుగుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి చాలా ఏవైతే ప్లాన్స్ ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి అవలంబిస్తున్నటువంటి విధానాల్ని ఇక్కడ అనుసరించడం, లేకపోతే దానికి సంబంధించినటువంటి విశ్లేషణ చేస్తుంది. అక్కడ రేవంత్ బృందం పర్యటిస్తుంది. సో ప్రధానంగా ఇక మారుబెని కంపెనీతో ఒప్పందం చేసుకోవడం ఒక శుభసూచకం అంటారా, ఏమంటారు అసలు? రాజశేఖర్ గారు, మీకు అట్లాగే మనకు పెద్దలు వెంకటరెడ్డి గారికి, అలాగే మన అమ్మానిస్ ప్రేక్షకుల నమస్కారం. మిగతా మిత్రుడు రాలేనట్టుంది ఇంకా. జాయిన్ కాబోతున్నారు. ఒక అత్తతోని కోడలు అన్నదట. ఏమనంటే కొడుకును గంట అత్త అన్నదట. కొడుకును గంట అంటే వద్దనే భ్రష్టు అత్త ఎవరైనా ఉంటారా? ఇది అంతే. బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ మన లాంటి వాళ్ళందరం కూడా తెలంగాణలో పెట్టుబడులు వస్తా అంటే ఎవరు వద్దనం కదా. మంచిదే, ఏ ప్రభుత్వం ఉన్నా పెట్టుబడులు రావాల్సింది. కానీ పెట్టుబడుల మీద యాత్రలు చేసిన వాళ్ళు ఏం సాధించామనేది నేను స్పష్టంగా చెప్తున్నాను. గత టీఆర్ఎస్ 10 ఏళ్ళు, ఎందుకంటే తెలంగాణ వచ్చినాక చెప్తాను. ఈ 10 ఏళ్లలో 11 ఏళ్లలో 14 నుంచి 23 వరకు బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ లేకుంటే ఆనాటి ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళకి శ్వేతపత్రం సమర్పించాలి, మేము పెట్టుబడులు ఏం తీసుకొచ్చామని. ఇప్పుడు వీళ్ళు కూడా 1.5 year కాలేదు, ఇంకా 16 నెలలు అయింది. వీళ్ళు దావోస్ సదస్సుకు వెళ్ళొచ్చారు. ఇప్పుడేం జపాన్ పర్యటన ఉన్నారు. అంటే కోటలు దాటుతున్నాయి కానీ పెట్టుబడులు వస్తలేవు అని సమస్యనే. రాలేదంటే అసలు రాలేదు కాదు, వచ్చినాయి. ఎంతవరకు వచ్చినాయి, ఎంతవరకు పోలేదని మనం శ్వేతపత్రం విడుదల చేయాలి. దానివల్ల ప్రజలకు ఒక ఐడియా వస్తుంది రాజశేఖర్ గారు. లేకపోతే ఏమవుతుందంటే పోయిన వరదల్లాగా మూటలు కట్టుకుని ఎవరు రారు పెట్టుబడులు. స్పష్టంగా నేను చెప్పేది ఏంటంటే ఎవరు కూడా బయట నుంచి మూటలు కట్టుకుని ఎవరు రారు. కానీ ఒప్పందాలకు కుదిర్చిన వాటిలో ఎన్ని సాకారమైన ఎన్ని కాలేదు అనేది తెలపాల్సిన అవసరం ఉంది. గత 10 ఏళ్లుగా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా సార్లు దావోస్ సదస్సుకు కేసీఆర్ గారు ఎప్పుడు పోలేదు. ఒక్కసారి పోయినట్టుండి కేసీఆర్ గారు మళ్ళీ ఎప్పుడు పోలేదు. తన కొడుకును అట్లాగే ఐటీ శాఖ మంత్రి ఆయనతో పంపించారు. అన్నిట్లో సూత్రధారు ఒకరు ఉన్నారు, జయేష్ రంజన్ అని, మనకు ఐటీ రంగ మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు. ఆయన అసలు సూత్రధారి తీసుకుపోతున్నాడు. అందరు ఎవరు వచ్చినా అంతకుముందు 10 ఏళ్ళు బీఆర్ఎస్ టీఆర్ఎస్, ఇప్పుడేమో గత 2 ఏళ్లుగా మన కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా అప్పుడేమో ముఖ్యమంత్రి పోలేదు, ఆయన తరఫున ఆయన కొడుకును లేకుంటే ఐటీ శాఖ మంత్రి ఆయనను పంపించారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఏదైతే ముఖ్యమంత్రి స్వయంగా పోతున్నాడు. 2 సంవత్సరాల నుంచి, పోయినసారి పోయాడు, ఈసారి పోయాడు. ఇప్పటికే పెట్టుబడులు ప్రచారం చేసుకుంటున్నారు. మనం సంతోషపడి చప్పట్టు కొడుతున్నాం. నేనేమంటే ఇప్పటికైనా అప్పటి నుంచి ఇప్పటిదాకా పెట్టుబడుల సంగతి ఒకసారి శ్వేతపత్రాలు విడుదల చేయాలి. ఎందుకంటే వీళ్ళు ఏం తీసుకురావడం లేదు, కేవలం వట్టిగానే పోయి వస్తున్నారని వీళ్ళు, మీరు చేసింది పొడి చేశారు, మీరు అదే చేశారని వీళ్ళు పరస్పరం రాజకీయ ఆరోపణ చేస్తున్నారు. నేను స్పష్టంగా చెప్తున్నా, పెట్టుబడులు రావడం ఎవరికైనా ఆశ మంచిదే. ఇప్పటికైతే కొంతవరకు కనపడుతున్న అమెజాన్ పెద్ద విస్తరణ ఫ్యాక్టరీ, అమెరికా తర్వాత పెద్ద ఇక్కడ పెట్టడం, అట్లాగే కొన్ని మన కంపెనీలు రావడం చాలా మంచిది. వచ్చేప్పటికీ మనకి ఇవాళ ఐటీ రంగంలో బెంగళూరు తర్వాత మనమే ఉన్నాం. బెంగళూరు దగ్గరలో ఉన్న పోటీ పడగలుగుతున్నాం. ఇదేమి సాధించలేదు అంటలేదు. కానీ ఏమైందండి, రాజకీయ ఆరోపణల, పరస్పర ఆరోపణల వల్ల ఏమవుతుంది రాజశేఖర్ గారు, అసలు ఏమొస్తున్నాయో ఏం పోతుందో తెలుస్తలేమంటున్నాను. ఇప్పుడు దావోస్ పెట్టుబడులు 2 సార్లు పోయొచ్చారు కదా.
ఏమైనా సాకారమైన ఏమైనా ఈ ప్రభుత్వం కూడా చెప్పాలంటున్నాను. గత ప్రభుత్వం డిమాండ్ చేస్తూ గత ప్రభుత్వంలోని అంశాలను కూడా వీళ్ళు బయట పెట్టొచ్చు. అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, అన్ని అన్ని ఈ 11 ఏళ్లుగా జేఎస్ రంజన్ గారే దానికి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు కనుక బయట పెడితే సేమ్ కదా. ఇంకొక మాట అంటున్నాను, ఇప్పుడు పొరుగింటి పుల్లకు రుచి అని, లేకపోతే దూరపు కొండలు నూనుపో అన్నట్టు బయట దేశాల నుంచి పెట్టుబడుల కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం తప్ప మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో జరిగే పెట్టుబడుల గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నామని ఆలోచన చేయాలి. ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పునారిల్లిపోతుంది. ఎందుకు పునారిల్లిపోతుంది? 1000 కోట్ల పెట్టుబడి ఎవరు అడిగితే ఇస్తున్నారు అంటున్నారు కదా. ఒక 1000 కోట్ల పెట్టుబడి ఒక పెద్ద కంపెనీ, రియల్ ఎస్టేట్ కంపెనీ ఈజీగా 1000 కోట్లు పెడుతున్నది. ఏది ఇక్కడ మరి వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? నిర్మాణ రంగంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన దగ్గర. ఆ నిర్మాణ రంగం గురించి కునారిల్లిపోయేటట్టు చేసి ఇవాళ పైనుంచి ఇక్కడి నుంచి బయట అరువు చేసుకునే ప్రయత్నం కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే ఈ ప్రభుత్వంలో కొంత అవగాహన ఉన్నదా లేదా అనిపిస్తున్నది. ఉదాహరణ నిన్న నేను జపాన్ పర్యటన మన రేవంత్ రెడ్డి గారిని పూర్తిగా ఫాలో అవుతున్నాను. నిన్న ఒక మాట జైకా జపాన్ కంపెనీ, జపాన్ వాళ్ళ ఆర్థిక సహాయం చేసిందో జైకా మన బ్యాంకుకి ఒక విన్నపం చేశారు. అయ్యా మీరు మా దగ్గర మౌలిక వసతుల కల్పనకు పలానా దగ్గర మెట్రోకు కానీ ఇతరత్ర మనం ఏమంటారు దాన్ని రింగ్ రోడ్ 11,693 కోట్లు అడిగింది. రేడియల్ రోడ్స్ కు మెట్రోకి కొంచెం సహాయం చేయమని అడిగింది. వాళ్ళు స్పష్టంగా చెప్పండి అవగాహన రాహిత్యం అంటున్నాడు. వీళ్ళు అడుగు కేంద్రాన్ని అడగమని కూడా చెప్పారు అక్కడ. అదే చెప్తున్నాను సార్, అది రాసేది. కేంద్రాన్ని అడగమని, కేంద్రాన్ని అడగకుండా బయట దేశం రుణం ఇస్తారు ఎవరన్నా మనకు అంటే అవగాహన రాహిత్యం అంటున్నాడు. రుణాల లావాదేవీలు బేసికల్ గా ఆర్బీఐకో లేకపోతే మిగతా ఉన్నటువంటి సంస్థలకు సంబంధించి ఉంటాయి కదా, కేంద్రం పరిధిలో ఉండే కదా. అంటే వీళ్ళకి కొంచెం అనుభవ రాహిత్యం కనపడుతుంది, అనుభవ శూన్యత కనపడుతుంది. అక్కడికి వెళ్ళి మనం ఈ మాట అయితే ఏమవుతుంది, ముఖ్యమంత్రికి ఏం తెలియదనే విమర్శ వస్తుంది కదా కదా. అందుకని కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అట్లానే చాలా విషయాల్లో దూకుడుగా పోతున్న రేవంత్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాలుగా, అంటే నేను 2 సంవత్సరాలు పెద్ద 10 సంవత్సరాల కథ నేను అడుగుతున్నాను, ఆ 10 సంవత్సరాల సంగతి ఏంటో అడుగుతున్నాను. ఈ 2 సంవత్సరాల సంగతి కూడా ఏమైనా పెట్టుబడులు వస్తే అవి సాకారం అయిన తర్వాత మాట్లాడాలి. కానీ వాటిని ఒప్పందాలు చేసుకుని, ఒప్పందం అనేది కేవలం బేసిక్స్ అడిగని ఇళ్ళకి పండుగ కావాలి కదా, ఇళ్ళకి పండుగ కావాలంటే అవి రావాలి, సాకారం కావాలి. కొన్ని అయినాయి కాదంటలేదు. అవి అయ్యే క్రమంలో మనకు ఇప్పుడు కూడా ఒక అంతర్జాతీయ సూత్రం ఉంది రాజశేఖర్, దాంతో ముగిస్తాను. ఏమనంటే మనకు పెట్టుబడి ఎన్ని వేల కోట్ల రూపాయలనే సమస్య కాదు. ఇప్పుడు అసలు కొన్నిటికి నిర్వచనం మారిపోయింది. గతంలో మానవాభివృద్ధి అంటే కేవలం మనం ఏం చేసేవాళ్ళం అంటే సహజ వనరులు, సగటు మనకు జీడిపి, దీన్ని బట్టి మనము చేసేవాళ్ళం. అది కాదు ఇవాళ మౌలిక వసతుల కల్పన, విద్య, ఆరోగ్యాలు ఎట్లా ఉన్నాయో దాన్ని బట్టి అభివృద్ధి సూచికలు మారుతున్నాయి. అభివృద్ధి సూచిక ఇవాళ కొత్తది వచ్చింది మనకు మిలినియం డెవలప్మెంట్ కోర్స్ కానీ తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ కోర్సులో కానీ అభివృద్ధి సూచికలు మారినాయి, అభివృద్ధి నిర్వచనం మారింది. అట్లాగే పెట్టుబడి 1000 కోట్ల 2000 కోట్ల కాదు, ఎంత మందికి ఉద్యోగాలు ఇస్తారు మీరు, అది పేస్ ఇవ్వాలి. 100 కోట్ల పెట్టుబడితో ఒక 100 మందికి ఉద్యోగాలు వచ్చి 1000 కోట్ల పెట్టుబడితో 500 మందికి ఉద్యోగాలు వస్తే 1000 కోట్ల కంటే 100 కోట్లు కరెక్ట్ అంటున్నాను. అంటే పెట్టుబడిని బట్టి కాదు, ఉద్యోగ అవకాశాలను బట్టి, ఉపాధి కల్పనను బట్టి మనం పెట్టుబడులు అంచనా వేయాలి. అంశము రామ్మోహన్ రావు గారు, అంటే దాదాపుగా 30,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్తున్నారు. అంటే ఒక అంచనా ఉంది, ప్రభుత్వం కూడా అదే చెబుతుంది. మంచిది సార్, నేను కాదట్లేదు. నేను ఏమంటున్నాను, రేవంత్ రెడ్డి గారు పోయి ప్రయత్నం చేస్తలేరు, అక్కడ పోయి దావతులు ఉట్టికి వస్తుంది, చేతులు దొరుకుని వస్తుంది అంటలేదు. నేను గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఏం చేసింది శ్వేతపత్రం ప్రకటించాలంటున్నాను. ఇప్పుడు కూడా ఈ 2 ఏళ్లలో వీళ్ళు కూడా చేసింది. అంటే కంపారిజన్ లో మనకి ఏమైంది అంటే కొత్త వస్తుంది. ఇప్పుడు ఏమైతుంది, మీరు ఏం చేశారని వీళ్ళు అంటున్నారు, మీరు ఏం చేస్తున్నారని వీళ్ళు అంటున్నారు. దావోస్ ఒక స్టేటస్ రిపోర్ట్ ఉంటే ప్రజలకు కానీ లేకపోతే ప్రభుత్వాలకు కానీ ఒక బాధ్యతయుతమైనటువంటి క్లారిటీ ఉంటుంది అంటారు. నేను స్పష్టంగా చెప్పిన, తెలంగాణకు పెట్టుబడులు వస్తే ఆహ్వానించిన వారు ఎవరైనా పార్టీలకు అతీతంగా ప్రజలతో సహా మనందరం ఆహ్వానిస్తాం. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం వీళ్ళ మీద వాళ్ళ మీద ఆరోపణలు చేసుకుంటూ అసలుకి ఇసలు తెస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు దివాలా తీసేం లేము, మంచో చెడో తెలంగాణకు పరపతి ఉన్నది. పరపతిని దెబ్బతీసే మాటలు వాళ్ళ మీద మీరు, మీ మీద వాళ్ళు ఆరోపణలు చేసుకుంటూ ఇవాళ ముఖ్యమంత్రి గారు స్వయంగా నాకు అప్పేవడిస్తలేడు, దివాలా తీసిన అయిపోయింది అని బీఆర్ఎస్ మీద విమర్శించాడు. బీఆర్ఎస్ మీద విమర్శించే క్రమంలో మనమే మన నష్టం చేసుకుంటున్నాం అంటున్నాడే. విమర్శించే తప్పు కాదు, వాళ్ళ విధానాలు తప్పు ఉండొచ్చు, వాళ్ళు చేసిన పనులు తప్పు ఉండొచ్చు. కానీ ఇవాళ మనకి ఎవడు అప్పు పుడతలేదు అని మన మాట అంటున్నాం అనుకోండి, అప్పుడు ఇచ్చేవాడు కూడా ఇవ్వడు కదా అంటున్నాడు. ఎంతైనా సరే ఊపరి షేర్వాణి అందరు పరేషాన్ ఉన్నా సరే ఆ షేర్వాణి మంచిగా చూపెట్టుకుని బయటకు పోవాలంటున్నాడు. అది జరుగుతలేదు. నా ఆందోళన ఏంటంటే పెట్టుబడి తేవడానికి ఏవైతే మాటలు తూటాలు విడుచుకుంటున్నారో పరస్పరంగా 2 పార్టీలు, అది సరైనది కాదు. దానివల్ల మనకు వచ్చే పెట్టుబడులు కూడా వెనక్కి పోతాయి. వస్తే సంతోషం. రైట్. మనకి బీజేపీ పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. మీకు పెద్దలు రామ్మోహన్ గారికి
ఎస్ ఎస్ అంటే ప్రధానంగా బీజేపీ పార్టీకి సంబంధించి గతంలో కూడా దావోస్ పర్యటనలో ఇక్కడ నుంచి వాళ్ళే తీసుకువెళ్ళి అక్కడ మళ్ళీ ఒప్పందాలు చేసుకున్నారు, చాలా విమర్శలు వచ్చాయి. ఇక్కడ జపాన్కి సంబంధించిన పర్యటనలో అలాంటి ఏమైనా మీకు డౌట్స్ ఉన్నాయా, లేకపోతే క్లియర్ కట్గా చెప్తున్నారు ప్రభుత్వం? ఇప్పుడు ఒకటి రాజశేఖర్ గారు మన రామ్మోహన్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగినటువంటిది. ఎస్ ఒక మేధావిగా పెట్టుబడులు విదేశీ, ఎందుకంటే ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు, విమర్శలు అవసరం లేదు. విదేశాల నుంచి భారతదేశంలోకి ముఖ్యంగా తెలంగాణలోకి పెట్టుబడులు వివిధ పారిశ్రామిక రంగ కోణం లోపల రావడం జరిగితే చాలా సంతోషకరమైనటువంటి విషయం. రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ పాలించింది అనేటువంటిది సమస్య అనవసరం మనకు. ఎందుకంటే విదేశీ పెట్టుబడులను ఆకర్షించేటువంటి పద్ధతి తెలంగాణ ప్రాంతం ఉన్నది అనేటువంటి ఒక సంతృప్తి, ఇక్కడ ఉత్పత్తి కార్యక్రమాలు, ఇక్కడ ఉపాధి అవకాశాలు, తద్వారా ప్రభుత్వానికి వివిధ రకాల పన్నులు వచ్చేటువంటిది, రవాణా సౌకర్యాలు పెరుగుతాయి, ట్రాన్స్పోర్ట్, మరి దీనికి కమ్యూనికేషన్ సిస్టమ్ పెరుగుతుంది, చదువుకున్న వాళ్ళకి చదువు రాని వాళ్ళకి అందరూ కూడా ఉపాధి అనేటువంటిది లభించేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి మనం ఒక పరిశ్రమ స్థాపనలో మనం గమనిస్తున్నటువంటిది. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ చూసిన మనం హెచ్ఎంటీ, ఈసీఎల్, బిహెచ్ఎల్ ఇవన్నీ దానివల్ల ఉపాధి లభించడం వల్ల ఆ కుటుంబాలు బాగుపడ్డాయి. ఆ కుటుంబంలో వచ్చేటువంటి భవిష్యత్తులో వచ్చేటువంటి జనరేషన్ కూడా బాగుపడేటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఆ ప్రాంతం కూడా అభివృద్ధి అవుతుంది, మార్కెటింగ్ పెరుగుతుంది, కూరగాయలు పెరుగుతుంది, రకరకాలుగా వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. మంచిది, దాని లేని సందేహం లేదు. దీన్ని శంకించవలసిన అవసరం లేదు, ఏ ప్రభుత్వానైనా మనం విమర్శించవలసిన అవసరం లేదు. కాకపోతే రామ్మోహన్ గారు అన్నట్టుగా రాజకీయ ప్రచారం కోసం మేము ఎన్నికైనాం కాబట్టి మేమేదో చేయాలా, చేసినట్టు కనపడాలా, మసిగూసి మారడుగా చేయాలా, మాటి మాటికి విదేశాలకు వెళ్ళడం, అమెరికా అట్లాంటి దేశాలకు ఆయన 2-3 సందర్భాల్లో వెళ్ళినటువంటిది, దావోస్, ఇట్లా రకరకాలుగా మనం చూస్తున్నాం. గతంలో కేసీఆర్ వెళ్ళకున్నా కూడా కేటీఆర్ వెళ్ళినటువంటి సందర్భాలు చూస్తున్నాం. అక్కడ చంద్రబాబు నాయుడు కూడా వెళ్తూ ఉంటాడు. ఇది మంచిదే, నేను కాదంటలేను. కాకపోతే ఏంటంటే నేను 2004లో మొదటిసారి రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయన ఇట్లాగే చేసినాడు, విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి అవి ఇవి అనేటువంటి దాని కింద. మా రంగారెడ్డి జిల్లాలో తుక్కుగూడ ఉంది. మా తుక్కుగూడ దగ్గర మా ఊరు. తుక్కుగూడ దగ్గర ఏం జరిగింది, ఒక ఫ్యాబ్ సిటీ వస్తుంది, ప్రపంచములోనే లేనటువంటి ఒక గొప్ప హార్డ్వేర్ పార్కుకు సంబంధించినటువంటి రకరకాల వస్తువులను తయారు చేసేటువంటి పరిశ్రమ వస్తుంది, వేల లక్షల మందికి ఉపాధి లభిస్తుంది అనేటువంటి ఒక ప్రచారం చేసిరండి. తద్వారా ఏం జరిగింది, తుక్కుగూడ అనేటువంటిది ప్రపంచ మ్యాప్లో వచ్చింది, పెద్ద రియల్ ఎస్టేటు. అక్కడ నేను చూసిన మా బంధువులు చాలామంది ఉన్నారు, వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు బ్రోకర్స్ కింద కన్వర్ట్ అయినారు, డబ్బులు సంపాదించుకోలేదు నేను అంటలేను. ఇప్పుడు అది చూస్తే ఏమీ లేదు, దానిలో మళ్ళీ రెసిడెన్షియల్ ఏదో ఒక మూలలో 1-2 యూనిట్లు వచ్చినట్టున్నది, ఖాళీ వాటికి ఒక 350 మంది పరిశ్రమలకు భూములు కేటాయించినారు, అన్ని వాపసు తీసుకున్నది గత కేసీఆర్ జమానాలో. అక్కడ రెసిడెన్షియల్గా కొన్ని ఇళ్ళు వస్తున్నాయి, ఏదో లోపల కొంత యాక్టివిటీ నడుస్తున్నట్టుగా చిన్న చిన్న యూనిట్లు వచ్చినటువంటిది. నేను ఎందుకు ఉదాహరణ చెప్పినానంటే మామూలుగా కాదు, ఫ్యాబ్ సిటీ అనేటువంటిది ఇక మొత్తం మీకు జ్ఞాపకం ఉందో లేదో, ఇక ప్రపంచాన్ని మార్చేస్తుంది అనేటువంటి పద్ధతి లోపల తీసుకొచ్చినట్టు సందర్భం. అంటే కమిట్మెంట్, అకౌంటబిలిటీ ప్రభుత్వాలకి లేదు ప్రచారం కోసం. ఇప్పుడు నేనేమంటున్నా అంటే రామ్మోహన్ గారు అన్నట్టుగా గత 10 సంవత్సరాల లోపల కేటీఆర్ గారు దావోస్ వెళ్ళినారు, అనేక ఒప్పందాలు జరిగినాయి అన్నారు. మన వరకు వచ్చేటప్పటికి అది కొంత సమాచారం తెలియదు. ప్రభుత్వాలు ఆయన అన్నట్టుగా శ్వేతపత్రం ఏ రోజున ఏ ప్రభుత్వాలతో ఏ మంత్రి ఏ అధికారులు ఎంఓయూలు చేసుకున్నారు, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నారు, ఎన్ని వేల కోట్లకు చేసుకున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు లభిస్తాయి అనేది, ఏ ప్రోడక్టు ఆ ప్రోడక్టు స్వదేశంలో ఈ దేశంలో అమ్ముడు పోయేదా, విదేశాలకు ఎగుమతి చేసేదా, దాని ద్వారా వచ్చే విదేశీ మార్క ద్రవ్యం ఏంది, ఉద్యోగ అవకాశాలు ఏంది, ఇవన్నీ కూడా మరి రావాలి కదా. ఇవన్నీ ఏమి లేకుండానే ఒక పరిశ్రమ మనం భూములు ఇచ్చినాము, భూములకు వచ్చే వాళ్ళు కొంతమంది. నేను ఎందుకు మాట చెప్తున్నా అంటే ఇప్పుడు మీరు అన్నారు జపాన్ కంపెనీ 1000 కోట్ల పెట్టుబడి పెడుతుందన్నారు. ఇక ఏదో ఒకటి దానికి మళ్ళీ మరి 1000 కోట్లేనా, ఆ జపాన్ కరెన్సీలో 1000 కోట్లు చాలా తక్కువ. ప్రముఖ కంపెనీ మారుబేని కంపెనీ అంటే అది కీలకంగా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇప్పుడు 1000 కోట్లు, అది అంచెంచెలుగా 5000 కోట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. అది వేరు. మొదలు రాజశేఖర్ గారు 1000 కోట్లకు భరోసా వచ్చినాక దాని గురించి ఆలోచిద్దాం, అంచెలంచెలుగా పెరిగి 5000 కోట్లకు వచ్చేది. ఇప్పుడు అక్కడెక్కడ 4th సిటీలో ఇస్తామంటున్నారు. నా లెక్క అది మా ప్రాంతము, ఇప్పటికిప్పుడు అది 3 నుంచి 4 కోట్లకు ఎకరా ఉంటుంది. అంటే మీరు 600 ఎకరాలు వేస్తే 2000 కోట్లు, ఇచ్చే భూమి 2000 కోట్లు. ఆ అగ్రిమెంట్లు ఎంఓయూలు ఏముంటుందో నాకు తెలియదు.
అంటే ఆ ఫ్యాక్టరీ రాకపోతే ఒకనాడు భవిష్యత్తులో ఆ భూమి మనకే ఉంటుందా, వాళ్ళకే ఉంటుందా, ఎవరికి ఉంటుంది? కానీ ఏముంటది వెంకటరెడ్డి గారు అనేటువంటిది ఏమో పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి వివరిస్తారు ముఖ్యమంత్రి గారు. చెప్పని, నేను చెప్పకముందు చెప్తాను. చెప్తే సంతోషము, మంచిది. మనం చెప్పినటువంటిది వాస్తవం కాదని మనం అనుకుందాం. కానీ నేను ఏమంటున్నా అంటే, ఈ మధ్యన ఆయన వెళ్ళినటువంటి 2-3 దేశాలకు వెళ్ళినటువంటి అగ్రిమెంట్లు సుమారుగా నా లెక్కలో 170, 180, 1,70,000 కోట్లు అన్నట్టుగా కనపడుతుంది. అది మరి కాంగ్రెస్ మిత్రుడు మరి శివలాల్ గారు చెప్పాలా. వాటికి సంబంధించినటువంటిది ఏమన్నా కొంత యాక్టివిటీ నడుస్తుందా, వస్తున్నారా, వాళ్ళు వచ్చినారా, ఏం చేస్తున్నారు అనేటువంటిది. కాబట్టి ఇది వస్తే మంచిదే. కానీ రియల్ ఎస్టేట్ పూర్తిగా విచ్ఛిన్నమై ఉన్నది ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో. సరే, దేశం మొత్తం మీద అట్లే ఉండవచ్చు, మనకు తెలియదు. కానీ తెలంగాణలో మాత్రం చాలా విపత్కరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నటువంటిది. ఈ రియల్ ఎస్టేట్కు ఈ ఊతమిచ్చేటువంటి పద్ధతి లోపల విదేశీ కంపెనీలు తెలంగాణకు వస్తున్నాయి అనేటువంటిది ఒకటి. ఇప్పుడు జమైకా కంపెనీకి సంబంధించి అప్పులు అడిగినారు, మళ్ళీ విదేశాల నుంచి అప్పులు అడిగే పద్ధతికి తీసుకుపోతున్నారు. ప్రపంచ బ్యాంకుల నుంచి అప్పులు అడిగే దాంట్లో బహుశా అదే కోణంలో ఆయన ప్రాధాన్యత అదే ఉండి ఉంటుంది. ఇప్పుడు మెట్రో కానీ, లేకపోతే ఇతరత్ర దీనికి సంబంధించి ఇప్పుడు మూసిక్ కానీ, ఈ ప్రాజెక్టులకు అన్నిటికీ అప్పులు ఇవ్వండి అంటే వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది, కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతితో మేము మాట్లాడితే కానీ ఏం చెప్పలేము అనేటువంటిది. అది వాస్తవం జరిగేటువంటిది. ఏ పెట్టుబడి అయినా విదేశీ పెట్టుబడులు కేంద్ర ప్రభుత్వ పరిమితి ఉంటాయి. సరే, అది రీజనబుల్ ప్రాజెక్ట్. వెంకటరెడ్డి గారు ఒకసారి మనం బీఆర్ఎస్ పార్టీ వర్షన్ విందాం, తర్వాత కాంగ్రెస్ పార్టీ మీరు ప్రశ్నలకు సమాధానం చెప్తారు శివలాల్ గారు. అక్కడి నుంచి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. ఎస్, ఒకసారి బీఆర్ఎస్ పార్టీ మిత్రులు ఉన్నారు మనతో పాటు, ఆయన దగ్గరికి వెళ్దాం. ఎస్, రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి, పెద్దలందరికీ నమస్తే. ఎస్ సార్, రామ్మోహన్ గారు ఏమంటారు అంటే, పెట్టుబడులు రావడం శుభసూచకమంటారా, లేకపోతే పెట్టుబడులు తీసుకొస్తున్నటువంటి అంటే కేవలం ఆయన అక్కడికి వెళ్తున్నారు వస్తున్నారని విమర్శలు చేస్తున్నారు, మీరు కూడా అలాగే మాట్లాడతారు? అసలు అంటే కీలకంగా చాలా ఒప్పందాలు చేసుకుంది, ఇంకా పర్యటన కూడా కొనసాగుతుంది, మీరేమంటారు? మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి గారు బయట దేశాలకు వెళ్ళి తెలంగాణ ప్రాంతానికి పెట్టుబడులు తీసుకొస్తే మొట్టమొదటి సంతోషపడేవారు అంటే టీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ గారి సైన్యం అందరూ. దాంతో పాటు తెలంగాణ ప్రజానీకం ఖచ్చితంగా సంతోషిస్తారు మీరు అన్నట్లు. 100% అదే చెప్తున్నాను. మొట్టమొదటి మేము, తర్వాత మిగతా పెద్దలందరూ కూడా, సామాజికవేత్తలు అందరూ కూడా. అంటే దీంట్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది గడిచిన 16 నెలలుగా కేవలం డంబాచారం ప్రచారం తప్పితే ఎక్కడ కూడా వాస్తవికంగా జరగట్లేదు కార్యక్రమాలు. ఈ రోజు ఇంతకుముందుకు 3 సార్లు అమెరికా పర్యటన వెళ్ళి, దావోస్ వెళ్ళి, అటు నుంచి వేరే కంట్రీస్కి వెళ్ళి నేను తీసుకొచ్చిన ఒప్పందాలు 1,00,000 కోట్లు ఏదో చెప్పడం, 40,000 కోట్లు చెప్పడం, నెంబర్ చెప్పడం పెద్ద ఎత్తున పెద్ద నెంబర్ చెప్పారు. మరి ఈ రోజు వరకు ఎక్కడ ఒక్క కంపెనీ కూడా ఎస్టాబ్లిష్ శంకుస్థాపన కొరకు ఒక ఇటుక పల్లె కూడా ఇక్కడ పెట్టలేదు, తెలంగాణ ప్రాంతంలో పెట్టలేదు. మరి కేవలం ఇది హంగు ఆర్భాటం కొరకు వెళ్ళదు, ప్రజలను దృష్టి మరల్చే కార్యక్రమమా, తెలంగాణ పైన ప్రేమనా, లేకపోతే ఇదేదన్నా కేవలం రాజకీయ స్టంట్ మాత్రం అనేది పెద్దలందరూ ఆలోచన చేయాలి. ముఖ్యంగా మనం ఒకటి గమనించాలి, ఇప్పటికి రేవంత్ రెడ్డి సర్కారు 4 సార్లు విదేశీ పర్యటన చేసి 1,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చినామని చెప్పి ఎక్కడ కూడా ఒక ఇటుక పిల్ల పెట్టి శంకుస్థాపన చేసిన పాపన లేదు. మళ్ళీ ఈ రోజు నేను జపాన్ పర్యటన పోతున్నా, పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొస్తున్నా. ఎందుకు ఈ పని చేస్తున్నా అంటే కేవలం ప్యూర్లీ డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు నిన్న మన సెంట్రల్ యూనివర్సిటీ యొక్క పెద్ద ఎత్తున వివాదం చెల్లి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఈయన ఫెయిల్ అయిపోయి పూర్తిగా విద్యార్థులందరూ పెద్ద ఎత్తున అన్ని విద్యార్థి సంఘాలు శాంతియుతంగా పోరాటం చేసి యొక్క భూములను కాపాడుకుంటే అందరూ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. దాంతో పాటు ఇంట్లో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ముఖ్యమంత్రిని కాదని కేంద్రం అక్కడ ఉన్న ఏఐసిసి ఎవరైతే కాంగ్రెస్ కేంద్ర పార్టీ అక్కడ నుంచి మీనాక్షి గారిని పంపించి ఇక్కడ రాష్ట్ర వ్యవహారాలతో పాటు పార్టీ వ్యవహారాలతో పాటు ప్రభుత్వాన్ని నడపమని ఆయన చెప్పడం జరిగింది. మీనాక్షి గారు వచ్చి ఆ సమావేశం ఏర్పాటు చేసి ఆ హెచ్సియు విషయాన్ని కొంచెం సెటరేట్ చేసినట్టు కనిపిస్తుంది మనకు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకోటి నేను పత్రికాముఖంగా ఎవరు నమ్ముతలేరు, ₹1 నాకు అప్పు పుడతలేదు, నా పరిస్థితి బాగలేదు, తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది, రూపాయి లేదని ఈయననే తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీస్తా, తెలంగాణ యొక్క ఇజ్జతు ఖరాబ్ చేస్తా ఉన్నాడు. ఎట్లా పుడతాయండి పైసలు? ఏం చూసుకొని తెలంగాణ ప్రాంతానికి రేవంత్ రెడ్డి సర్కారు చూసి ఆ జపాన్ గానీ, ఇంకా అమెరికా గానీ, ఇంకా లండన్ గానీ, ఇంకెక్కడ పోయినా ఎవరు చూసి నమ్మి ఎట్లా వస్తారు మన తెలంగాణ రాష్ట్రానికి? ఈయన కేవలం కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈ యొక్క తెలంగాణ పేరు మీద ఈ అధిష్టానం ఏమంటారు సుసంపన్నం చేసుకోవడానికి, వాళ్ళ యొక్క మెప్పు పొందడానికి ప్రయత్నం. కానీ ఒకటి రామ్మోహన్ గారు, ఇందాక రాజకీయ విశ్లేషకులు కానీ లేకపోతే బీజేపీ పార్టీకి సంబంధించి వెంకటరెడ్డి గారిని మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఇలాంటి పెట్టుబడులు చాలా జరిగాయి, గత ప్రభుత్వం కూడా అదే ప్రెస్ మీట్ పెట్టి 1,000 కోట్లు ఒప్పందాలు చేసుకున్నాము, అమ్మఒలు చేసుకున్నాము అని చెప్పింది. కానీ దాని స్టాటస్ ఏంటి, అసలు ఎంతవరకు పనులు ప్రారంభమయ్యాయి, ఎక్కడెక్కడ జరిగాయనే దానికి సంబంధించి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే బాగుంది. అంటే గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ అది కొంతవరకు మీ భాగస్వామ్యం కూడా ఉంది, ఆ ప్రశ్న కూడా లేవనెత్తుంది, దానికి ఏం చెప్తారు మీరు?
రామ్మోహన్ రావు గారు. జరిగింది. పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయి. వినిపిస్తుందా అండి? ఎస్ రామ్మోహన్ గారు చెప్పండి. ఆ, కేటీఆర్ గారు విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు చాలా సందర్భాల్లో పెద్ద ఎత్తున కంపెనీస్ ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. చాలా కంపెనీలు రావడం జరిగింది. ఈరోజు హైదరాబాద్ మనం గచ్చిపల్లి సైడ్ వెస్ట్ సైడ్ వెళ్తే హైదరాబాద్ అంతా కనిపిస్తాం మనకు. అక్కడ అద్భుతంగా డెవలప్ అయింది కాబట్టే పెద్ద ఎత్తున హైదరాబాద్ ప్రజలు అందరూ కూడా మరోసారి కేసీఆర్ గారు ఓట్లు వేసి వారి నాయకత్వం బలపరచడం జరిగింది. అది కూడా గమనించాలి. ఎందుకంటే ఈ రోజు సాఫ్ట్వేర్ రంగంలో బిఆర్ఎస్ హైదరాబాద్ రామ్మోహన్ గారు, మీరు ఇంకొకటి ప్రధానంగా శ్వేతపత్రాలకు సంబంధించి రిలీజ్ చేయమంటున్నారు. ఇది సరైన ఒక ప్రశ్న అంటారా? శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తే ఎంతవరకు పనులు అయ్యే పురోగతి కానీ లేకపోతే ప్రారంభం ఇవన్నీ కూడా తెలుస్తాయి కదా, అది మంచి ప్రశ్న అంటారా? 100% ప్రభుత్వం. ఎందుకంటే వీరు అలవిగాని హామీలు ఇచ్చి తెలంగాణ యొక్క ఆర్థిక పరిస్థితి తెలుసుకోకుండా, తెలంగాణ యొక్క భౌగోళిక స్వరూపం తెలుసుకోకుండా, ఇక్కడ మనుషుల యొక్క మనోభావాలు తెలుసుకోకుండా, మనకు ఎమోషన్ తెలుసుకోకుండా కేవలం అధికారం యొక్క యావతోటి గద్దెనెక్కి కూర్చున్నాడు ఆయన. రైతులను రెచ్చగొట్టి 2 లక్షల రూపాయలు రుణం తీసుకోమని చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కదా అంటే ఒకసారి ఆలోచన చేయండి మీరు. ఇటువంటి ప్రజల యొక్క ఎమోషన్ తో ఆడుకొని ఒక ఆడపిల్లకు తులం బంగారం ఇస్తా నేను నా పిల్లల్లాగా మీరు అని చెప్పి మోసం చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. ఇటువంటి పనులు చేసి ఈ రోజు మళ్ళీ కల్లబొల్లి మాటలు చెప్పుకుంటూ గతం చేసింది గత ప్రభుత్వం అని ఎన్నిసార్లు చెప్తారండి. కేసీఆర్ గారి పేరు తెలవకుండా రేవంత్ రెడ్డి సర్కార్ పని చేస్తలేదు. ఈ రోజు క్షేత్రస్థాయిలో మనం ఒకసారి పర్యటన తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అనేది. ఇంతకన్నా రామ్మోహన్ గారు 10 ఏళ్ళు పరిపాలించారు. ఖచ్చితంగా మంచి ఉన్నా చెడు ఉన్నా రెండూ తీసుకుంటారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి పేరు మాట్లాడకుండా మాట్లాడడం జరగదు. ఎందుకంటే ఎవరు ముఖ్యమంత్రిగా చేస్తున్నా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే 10 ఏళ్ళే గడిచింది. మేము అదే కోరుతున్నాం అండి. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి పేరు తలుచుకోవచ్చు, కానీ ఎట్లా తలుచుకోవాలి? మంచి కార్యక్రమం ఇలా సెక్రటరియట్ పోయిండు, అయ్యా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతంగా సౌధం నిర్మాణం చేసిండు, నేను వచ్చిన ఇక్కడికి చాలా బాగుందంటే సంతోషం. కానీ కేసీఆర్ అప్పులు చేసిండు, రాష్ట్రాన్ని ఎవరు నమ్ముతలేడు, నా పరిస్థితి బాగలేదు, ఇవన్నీ ఎందుకు? నెగిటివ్ వద్దు. తెలంగాణకు లాభం జరగాలంటే పాజిటివ్ నేచర్ లో పోవాలి. పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలంటే నువ్వు పాజిటివ్ నేచర్ లో ఉండాలి. నన్ను నమ్ముతలేరు, నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయం చెప్పుకుంటే ఎక్కడికి వెళ్ళి పెట్టుబడులు వస్తాయి? ఎందుకు ఇట్లా అబద్ధాలు మాట్లాడి డంబచారం చేసుకుంటున్నారు? ఒకసారి పెట్టుబడులు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఒకసారి మనం కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. శివలాల్ గారు మనతో పెట్టుబడులు తీసుకొస్తే సంతోషం అండి. దాని నుంచి తెలంగాణ అభివృద్ధి ఎంత, ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, దాంట్లో మేము కాదంటలేము. కానీ తీసుకొచ్చేటప్పుడు నువ్వు ఎట్లా పోవాలి, ఎట్లా ప్రజెంటేషన్ ఇవ్వాలి, ఎట్లా మాట్లాడాలి, నీ ఆత్మగౌరవం ఎట్లా నిలబడి అది చెప్తా ఉన్నాం మనం. రైట్, ఒకసారి శివలాల్ గారికి వెళ్దాం. ఎస్ శివలాల్ గారు నమస్తే అండి. శివలాల్ గారు చెప్పండి. రాజశేఖర్ గారు. ఎస్ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ జపాన్ పర్యటన చేస్తుంది. ఇక్కడ అప్పులు పుట్టడం లేదు అని చెప్తుంది. కానీ అక్కడ అప్పుడు వెళ్ళి కొన్ని కంపెనీలు అప్పడినటువంటి పరిస్థితులు, కానీ పూర్తి స్థాయిలో మారుబని లాంటి కంపెనీతో ఒప్పందం చేసుకుంది 1000 కోట్లు. ఈ రకమైనటువంటి ఒక ఉత్సాహాన్ని స్వాగతిస్తూనే కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తున్నాయి విపక్షాలు. మీరేమంటారు? మన రాజశేఖర్ గారు వాయిస్ లో డిస్టర్బెన్స్ ఉంది, కొంచెం పెంచారా? రైట్ మీ వాయిస్ క్లియర్ గా వినిపిస్తుంది, కంటిన్యూ చేయండి, పర్వాలేదు. నా వాయిస్ మీకు క్లియర్ ఉంది, మీ వాయిస్ నాకు క్లియర్ లేదు. రైట్ మాట్లాడండి. లోపు టెక్నికల్ గా పెట్టుకున్నా సార్. ఎస్ టెక్నికల్ గా ఇప్పుడు మీ వ్యవస్థలేగా నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా ఎప్పటిదాకా. కరెక్టేనా? రామ్మోహన్ గారు కరెక్ట్ చెప్తాను. అంటే వ్యవస్థ లేదు కనుక నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా, ఎప్పుడు పెట్టుకోను నేను. అది రైట్, ఓకే కొనసాగించండి. మీరు ఫస్ట్ మాట్లాడినప్పుడు మీ వాయిస్ పెద్దగా వస్తుంది, తర్వాత అసలు సబ్జెక్ట్ ఏం అర్థం అవట్లేదు రాజశేఖర్ గారు. ఇప్పుడు క్లియర్ గా వినిపిస్తుందా శివలాల్ గారు? వాయిస్ లో ఉంది. లో ఉందా? ఎస్ నా ప్రశ్న వినిపిస్తుందా మీకు? నా ప్రశ్న అదే మీ ప్రశ్న వినబడతలేదని నేను మళ్ళీ కొంచెం వాయిస్ పెంచండి అంటున్నా. రైట్ ఈ లోపు మనం కొనసాగిద్దాం. అది టెక్నికల్ సమస్య అది క్లియర్ అవుతుంది. అండ్ ప్రధానంగా జపాన్ కంపెనీలో పర్యటనకు సంబంధించి స్వాగతిస్తూనే కొన్ని విమర్శలు కూడా చేస్తున్నారు, వినే ఉంటారు, మీరేమంటారు? అయితే ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. ఒకటి ఏమంటే చూడండి, మొత్తానికి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జపాన్ పర్యటనకు పోయిండు. రెండోది పెట్టుబడులు తీసుకొని వస్తామని ఆయన ఆశాభావంతో ఉన్నాడు, తీసుకొస్తాడు అంటుండు. ఇక ఆపోజిషన్ పార్టీలకు ఖచ్చితంగా పోయిండు తెచ్చిండు అంటే దాంట్లో ఇప్పుడు గతంలో ఇప్పుడు రామరాంబాయ్ మాట్లాడితే ఏమంటుండు, గతంలో పోయినప్పుడు తెచ్చిండు, దావూద్ పోయినప్పుడు ఏం తెచ్చిండు అంటే ఆ తెచ్చిండు, ఆ కేటాయింపులు చెప్పడం జరిగింది. ఒక 2 ఇండస్ట్రీస్ కి అయితే ల్యాండ్ కేటాయింపులు జరిగినాయి, భూమి పూజ కూడా జరిగింది. అది ఆల్రెడీ అందరి దగ్గర
దాని ఎవిడెన్స్ కూడా ఉంది. మళ్ళీ కొత్తగా గతంలో దావూద్ పోయినప్పుడు ఏం చేసిండ్రు అనే రకంగా మాట్లాడితే ఇద్దరి మధ్యన ఒప్పందం అయింది, ఎంఓయూలు అయినాయి. దాని తర్వాత వాళ్ళు కేటాయింపుల ప్రకారం మన దగ్గర ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జపాన్ పర్యటన పోయేసి వచ్చినాక కూడా ఎంత చేస్తుండు, ఏం చేస్తుండు, ఆర్ ఇంకోటి ప్రజెంటేషన్ లేకుండా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేకుండా ఏ అబ్రాడ్ కంపెనీలు కానీ లేకపోతే వేరే వాళ్ళకి మనం ఏ రకంగా చెప్తాం? ఆల్రెడీ ట్రాన్స్లేటర్లు కూడా ఉన్నారు, ప్లస్ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా చేరవేస్తారు. ఒకవేళ భాష పరంగా ఏమన్నా ఇబ్బందులు అయితే ఇమీడియట్ గా ట్రాన్స్లేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఎంబడి. కాబట్టి ఖచ్చితంగా ప్రజెంటేషన్ చేసి మేము ఇది ఇది చేయాలనుకుంటున్నాము, దీనికి మీ పెట్టుబడులు పెట్టండి అని చెప్పి వాళ్ళు ప్రజెంటేషన్ ద్వారా ఇస్తారు. కాబట్టి అది ఒక రకంగా ఎంఓయూ చేసుకోవడం అవుతుంది. ఎంఓఎం చేసుకొని వచ్చిన తర్వాతనే ఎంత కేటాయింపులు తీసుకొచ్చినాము, ఏ కంపెనీతో తీసుకొచ్చినాం అనేది ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే పోయిన అధికారులు కానీ ప్రెస్ రిలీజ్ పెడతారు ఎవ్రీ టైం. లాస్ట్ టైం కూడా ప్రెస్ రిలీజ్ పెట్టిండ్రు కదా దావూద్ వైస్ వచ్చిన తర్వాత. అదే రకంగా ప్రెస్ రిలీజ్ పెడతారు. దాని తర్వాత ఇక విమర్శలు అంటే అది సకాలంలో టైం లోపల, అంటే 16 నెలలు అయిపోయింది, 16 నెలల మీరు ఏం ప్రాజెక్ట్ చేయలేదంటే ఉన్న పరిస్థితిని బట్టి మొత్తానికి అన్నిటి రివ్యూ మీటింగ్ చేసి ప్రతి మంత్రిత్వ శాఖ మళ్ళీ మీదికని మధ్యన ఎలక్షన్స్ వచ్చినాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయి, కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది, ఇవన్నీ జరుగుతూ ప్రభుత్వం ఇచ్చే స్కీమ్ ని కూడా ముందుకు తీసుకుపోవడానికి ఆలోచిస్తుండ్రు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మన రామ్మోహన్ రాయ్ అన్నట్టు శివలాల్ గారు, మీనాక్షి నటరాజన్ గారు వచ్చినప్పుడు శివలాల్ గారు పాత ఇన్ఛార్జ్ తీసేసి శివలాల్ గారు వినిపిస్తుందా? పార్టీ పరంగా పార్టీ ఏం నిర్ణయం తీసుకోవాలి, ఏం రకంగా చెప్పాలని హైకమాండ్ చెప్పి పంపించింది. ఆమె ఆల్రెడీ వచ్చింది. దాంట్లో శివలాల్ గారు ఇక్కడ అప్పు పుట్టట్లేదని చెప్తున్నారు, అప్పు పుట్టట్లేదని చెప్తున్నారు. అక్కడ మాత్రం అప్పటికే ప్రయత్నం చేశారు, వాళ్ళేమో కేంద్రాన్ని అడగండి అని చెప్పారు. ఏంటి అసలు అంటే ఇది చాలా కీలకంగా కొంతమంది మాట్లాడుతున్నారు. జైకా లాంటి కంపెనీతో మూసీకి కానీ లేకపోతే మెట్రో 2వ దశకు సంబంధించి కానీ లేకపోతే ప్రధానంగా రేడియోలకు సంబంధించినటువంటి కానీ ఈ 3 అంశాలకి ప్రధానంగా అప్పు కావాలని దాదాపుగా 11,693 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పారు. వాళ్ళేమో మీ కేంద్రాన్ని అడగనని చెప్పారు. ఎందుకు అసలు అక్కడ ప్రశ్న అడగాల్సి అంటే ఒక రకమైనటువంటి తెలియనితనంతో కాంగ్రెస్ పార్టీ అడిగింది అన్నటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంటే రుణాలు అడగాల్సింది కేంద్ర ప్రభుత్వాన్ని, లేదంటే ఆర్బీఐ బ్యాంకుతో ఉన్నటువంటి సంబంధాలతో అక్కడ అడగాల్సిన అవసరం ఉంది. కానీ జపాన్ కంపెనీతో అప్పడటం అనేది కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇలా మాట్లాడింది అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. అక్కడ ఏం ఒప్పందాలు జరిగినాయి, లేకపోతే వాళ్ళు ఏం మాట్లాడిండ్రు, దాని తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని మీరు అడగమని వాళ్ళు చెప్పిండ్రు అంటే మరి అక్కడ ఏముంది అనేది ఇప్పుడు ముఖ్యమంత్రి హైదరాబాద్ వచ్చిన తర్వాతనే మనం వివరణ ఇవ్వలేం తప్ప అక్కడ వాళ్ళ జరిగిన సంభాషణ ఏంది, వాళ్ళ మధ్యన ఏం జరిగింది అనేది మనం చెప్పలేము. రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు జైకా గురించి చెప్తాను. యాక్చువల్ గా మీరు అడిగిన ప్రశ్న లో సౌండ్ ఉంది కనుక శివలాల్ గారికి చేరడం లేదు. ఇది ఒకసారి చెప్పండి, చెప్తాను జైకా ఏంటిది అనేది. చెప్పంటారా? రైట్ సార్. ఇప్పుడు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ, ఇది జపనీస్ సంస్థ. దీన్ని జైకా అని పిలుస్తారు. జపాన్ ప్రభుత్వానికి అధికారిక అభివృద్ధి సంస్థ, సహాయం చేసేది, వివిధ దేశాలకు సహాయం చేసేది. జైకా రుణాలు మనం కూడా తెచ్చుకున్నాం, చాలా మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెచ్చుకున్నాం. మరి తెలంగాణ వచ్చినాక కూడా జైకా నుంచి రుణాలు తెచ్చుకున్నాం, అభివృద్ధి చేసినాం. వాళ్ళు ఏం చేస్తారంటే మౌలిక వసతుల అభివృద్ధికి ఇస్తారు. మేము ఉచిత బియ్యం ఇస్తామంటో లేకపోతే ఉచితంగా 2,500 రూపాయలు ఎవరికో ఇస్తామంటే ఇయ్యరు వాళ్ళు, కేవలం అభివృద్ధి పథకాలకి ఇస్తారు. అట్లా జైకా రుణాలు చాలాసార్లు తెచ్చుకున్నాం. దాన్ని ఏంటంటే అంతర్జాతీయంగా చాలా దేశాలకు, పేద దేశాలకు లేకుంటే అభివృద్ధి చెందిన దేశాలకు వాళ్ళు గ్రాంట్స్ ఇస్తారు, కొంత రుణం ఇస్తారు. రుణం కూడా విడతల వారిని తీసుకోవచ్చు. ఇది స్థూలంగా జైకా ఉన్న రూల్స్. అయితే ఏం చేయాలంటే దీనికి ప్రతిపాదనలు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పంపాలి. ఇక్కడి నుంచి అక్కడ అడుగుడు కాదు, ఇక్కడి నుంచి పంపాలి. పంపితే వాళ్ళు ఏం చేస్తారు, దాని మీద చర్చలు జరిగితే అప్పుడు ఇస్తారు వాళ్ళు. అందుకని ఇక్కడ కొంత సమాచారం లోపం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి తెలియక ఏం చేసి అక్కడికి పోయి అడిగిండు. వాళ్ళు ఏమన్నారు, ఏం లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి పంపియండి అప్పుడు పరిశీలిస్తామన్నారు. అది సంగతి. యాక్చువల్గా ఆయన అడిగిన రుణాలు ఏంటంటే ఒకటేమో రేడియల్ రోడ్స్ కు, రెండోది మెట్రో విస్తరణకు, మూడోది మూసీ ప్రక్షాళనకు కూడా. అంటే ఈ రెండేమో మూసీ ప్రక్షాళన అనేది కొంచెం పెద్దది, కానీ ఈ రెండింటికి రుణాలు అడిగారు. మెట్రో విస్తరణ, అట్లాగే మనకు రేడియల్ రోడ్స్ 33 రేడియల్ రోడ్స్, అంటే ఓఆర్ఆర్ నుంచి మన RRR నుంచి లోపలికి వచ్చే రోడ్ డెవలప్ కోసం అడిగారు. మొత్తం 2,500 కోట్ల రూపాయలు ఫస్ట్ అడిగారు. మిగతా వస్తే 4,000 కోట్ల రూపాయలు కావాలని అడిగిండ్రు. అది కాలేదు. నేను ఒకటే చెప్తున్నాను శివలాల్ గారు, మీరు ఇప్పటిదాకా లేరు. నేనేమంటున్నానంటే పరస్పరం ఆరోపణలు, నువ్వెంత తెచ్చినావు అనుకోకుండా గత 10 ఏళ్లలో
10 సార్లు దావోస్ యాత్ర చేసిన కేటీఆర్, ఇప్పుడు 2 సార్లు యాత్రలు చేసిన మనకు రేవంత్ రెడ్డి గారు. ఈ రైట్ 12 రైట్ సంవత్సరాలు రామ్మోహన్ రావు తెలంగాణ గారు. ఎస్ రామ్మోహన్ రావు, ఒకసారి మన వెంకటరెడ్డి గారి కేంద్రం మాట వచ్చింది కాబట్టి ఆయన స్పందిస్తున్నారు. ఒకసారి ఆయన వర్షం విందాం. ఒక మాట ముగిస్తారు సార్. ఒకటే మాట చెప్పండి నేనేమంటున్నానంటే, చెప్పండి. ఇప్పుడు అభివృద్ధికి ఎవరు రామ్మోహన్ అన్నట్టు ఎవ్వరికి కూడా అభ్యంతరం లేదు. కానీ ఏమైతుంది, వీళ్ళు మీ 10 ఏళ్ళు ఏం చేసిండు అని వీళ్ళు అడుగుతున్నారు, 2 ఏళ్ళు ఏం చేసి వీళ్ళు అడుగుతున్నారు కదా. అప్పటి నుంచి ఇప్పటిదాకా జయేష్ రంజన్ గారు దీని కార్యదర్శిగా ఉన్నారు. ఆయన ఒక రిపోర్ట్ తయారు చేసి ఈ ప్రభుత్వం ప్రకటించమంటున్నాడు. గత 10 ఏళ్లలో ఏమొచ్చినాయి చెప్పరు. ఎందుకు చెప్పారంటే కొన్ని వచ్చినాయి, ఇప్పుడేమో రాలేదని బదనాం అవుతున్నాయి కనుక మీరేం చేయలేదని వీళ్ళు అంటున్నారు. కనుక పరస్పర ఆరోపణలు వద్దు. ఏం జరిగిందో ఈ 12 ఏళ్ళుగా అక్కడ చేపించుకుంటున్నారు, ఇలాంటి రకమైనటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. అదే సార్, అందుకని నేనేమంటున్నానంటే మూట కట్టుకున్న ఎవరు రారు సార్ పెట్టుబడులు. అవి వచ్చిన తర్వాత సాకారం అయితే ఎంఓయూలు అన్ని కూడా సాకారం కాకపోవచ్చు. వాళ్ళకి మౌలిక సవతులు కల్పించాలి. ఇక్కడ నీళ్లు ఇవ్వాలి, ఫస్ట్ భూమి ఇవ్వాలి, తర్వాత నీళ్లు ఇవ్వాలి, రోడ్లు ఇవ్వాలి. ఇటువంటివి చేసినప్పుడే వాళ్ళు వస్తారు కదా. అందుకని నేను ఏమంటున్నానంటే దీని మీద సమగ్రమైన రిపోర్టును ఈ ప్రభుత్వాన్ని బయట పెట్టమంటున్నాం. బయట పెడితే ఏమైతుంది, నల్లేందు బ్లాక్ అండ్ వైట్ తెలుస్తుంది కదా మనకు. తెలవకుండా ఒకరి మీద ఆరోపణలు చేసుకుంటే మంచిది కాదు. ఈ చర్చ బాగా జరుగుతుంది. కానీ నాకు కావాల్సింది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం అప్పుడైనా ఇప్పుడైనా ఏం తెచ్చింది పెట్టుబడులు, ఎంతవరకు సాకారమైన అని చెప్తే దాన్ని బట్టి ముందు వచ్చే వాళ్ళకి కూడా కొంత రూట్ దొరుకుతుంది కదా, ఒక మార్గం దొరుకుతుంది కదా అని నేను అంటున్నాను. రైట్ ఇందాక వెంకటరెడ్డి గారు స్పందించారు. వెంకటరెడ్డి గారి అంటే కేంద్రానికి సంబంధించి సంప్రదించడం అనేది ఒక పాయింట్ వచ్చింది, మీరేమంటారు? విదేశీ పెట్టుబడులు 2 రూపాల్లో మనకు కనపడుతుంది, ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా. ఒకటి, విదేశీ సంస్థలు, బడా కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు మన దేశంలో అంటే రాష్ట్రాలలో జిల్లాలలో పెట్టుబడులు పెట్టాలి అన్నప్పుడు వాళ్ళు పారిశ్రామిక ఉత్పత్తులు కానీ, లేకపోతే సర్వీస్ ఓరియంటెడ్ కానీ, లేకపోతే ఐటీ కానీ, రకరకాలుగా ఉత్పత్తులు చేయవచ్చు, ఐటీ కావచ్చు. ఈ కోణంలో ఒక వర్గం, ఒకటి పద్ధతి. రెండవది, విదేశీ ఆర్థిక సంస్థలు ఈ దేశంలో ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ, సంస్థలకు కానీ, ప్రైవేట్ సంస్థలకు కానీ, ప్రభుత్వ సంస్థలకు కానీ రుణాలు ఇవ్వడం అనేటువంటిది రెండవది. ఈ 2 ప్రధానంగా మనకు కనపడుతుంది రాజశేఖర్ గారు. ఇప్పుడు మొదటిది మనం ఇంతవరకు డిస్కస్ చేసింది ఏంటంటే, మీరు కంపెనీతో 1000 కోట్ల అనేది జరిగింది. గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు అమెరికా వెళ్ళినాడు, అక్కడ ఇక్కడ వెళ్ళినాడు, నాకు 35,000 కోట్లు అన్నారు, అదన్నారు ఇదన్నారు. సరే, ఏం జరుగుతుందో మనకు తెలియదు వాస్తవ రూపంలోకి వచ్చేటప్పటికి. కాబట్టి ఇవల్ల అప్పులు అడిగినప్పుడు ఈ అప్పులు అడగడం అనేటువంటిది మళ్ళీ ఏమవుతుందంటే, ఏ సంస్థ కూడా అప్పులు ఊరికే ఇయ్యదు. ఇప్పుడు పరిశ్రమ పెట్టడం వేరు, అప్పులు ఇవ్వడం వేరు. పరిశ్రమ అంటే ఆ వ్యక్తి, ఆ జపాన్ కంపెనీ ఇక్కడ వస్తుంది, స్థాపిస్తుంది, మెటీరియల్, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, వీటన్నిటి కూడా మన కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతులు కావాల్సింది. టోటల్ గా కేంద్ర పారిశ్రామిక డిపార్ట్మెంట్, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వీటన్నిటి కూడా అనుమతి ఇవ్వాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫారిన్ ఎక్స్చేంజా కాదా, ఏంది, ఇవన్నీ ఉంటాయి దానికి లింకులు. అంటే ఊరికే రేవంత్ రెడ్డి అనగానే ఇక్కడ పరిశ్రమ వస్తుంది అనేటువంటిది కాదు. ప్రతి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది ఉంటుంది. సాధారణంగా క్లియరెన్స్ ఇస్తుంటారు, పెద్ద ఇబ్బంది పడవలసిన అవసరం లేదని నేను భావిస్తుంటాను. ఏ రాష్ట్రానికైనా కూడా మంచి ఉద్దేశమే కాబట్టి. కానీ అప్పులకు వచ్చేటప్పటికి ఏమవుతుంది, అప్పులు అన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది, దీని క్రెడిబిలిటీ ఏంది, దీని సాల్వెన్సీ ఇన్సాల్వెన్సీ ఏంది, దీని యొక్క ఆర్థిక పరిస్థితి ఏంది, ఏం జరుగుతుంది, దీనికి వచ్చే భవిష్యత్తు ఆదాయాలు ఏంది. ఇక్కడ జరుగుతున్నటువంటి రామ్మోహన్ గారు చాలా చక్కని పాయింట్ చెప్పినాడు. మీరు అప్పులు ఇచ్చేటప్పుడు అంతర్జాతీయ సంస్థలు అన్ని ఉచితంగా ఇచ్చేటట్టు స్కీములు ఉంటాయి పెడుతున్న గవర్నమెంట్కి వచ్చేటప్పటికి వాళ్ళకి అనుమానాలు వస్తాయి. కాబట్టి వాళ్ళ పెట్టుబడులకి మళ్ళీ ప్రమాదం ఉండకూడదు, ఎందుకంటే అది విదేశీ సంస్థలు. ఇవన్నీ కోణాలు ఆలోచించి ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ కావాలి, మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ కావాలి. బహుశా ఆ దృష్టిలో ఏమిటంటే వాళ్ళు వీటికి పర్మిషన్స్ కావాలి అని అన్నారు. రెండోది, ఇప్పుడు ఆ అప్పులోకి వచ్చేటప్పటికి, విదేశీ అప్పులోకి వచ్చేటప్పటికి ఎఫ్ఆర్బిఎం ఏంది, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంది, కేంద్ర ప్రభుత్వం అడిగిన, రాష్ట్ర ప్రభుత్వం అడిగిన ప్రతిదానికి ఇస్తుందని చెప్పి నేను అనుకోవడం లేదు. తర్వాత ఏది ఇచ్చినా కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం తరఫున ఇచ్చినట్టే అవుతుంది ఏది కూడా. కాబట్టి ఈ కోణంలో వాళ్ళకి అనుమానాలు ఉంటాయి కాబట్టి వాళ్ళంత తొందరగా ఒప్పుకున్నట్టు లేదు. బహుశా వాళ్ళ దగ్గర అసెస్మెంట్ ఉంటుంది, నిమిషంలో ఉంటుంది. వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్, ఆర్థిక పరిస్థితి అనేటువంటిది అంతటా ఉంటుంది. కొత్తగా వెతకాల్సింది వాళ్ళు గౌరవప్రదంగా మరి అవునండి మీరు కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ కావాలి కదా, అది ఇది అనేటువంటి పద్ధతిలో అన్నటువంటి దానికి అర్థం. మరి తెలియకుండా పోయినారా, తెలిసిపోయినారా, తెలిసి ఆ మాట అడిగినారా, మరి ఎట్లా ఏం జరుగుతుంది అనేటువంటి తెలియదు. ఎందుకంటే గతంలో కూడా ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి తీసుకెళ్లి పారిశ్రామికవేత్తలను అక్కడ ఏం మూలు చేసుకున్నారు అనేటువంటి విమర్శ వస్తే కొద్దిగా నవ్వనిపించింది మనకు. అరే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడనే చేస్తారు కదా, వాళ్ళు అక్కడికి ఎందుకు చేస్తున్నారు అనేటువంటి దాని కింద. ఎందుకంటే మనకు దాని మీద ఎక్కువ వివరాలు తెలియవు, కానీ మనం చూసినటువంటి పేర్లు తెలుగు వాళ్ళు అనేటువంటిది. సరే, అక్కడ ఇక్కడ వాళ్ళు అయితే అక్కడ చేస్తే ఏమవుతుంది అనేటువంటిది. ఇప్పుడు ఏం జరుగుతుంది, దీని వెనకాల ఎవరున్నారు, రేవంత్ రెడ్డి గారిని ఎవరు ప్రోత్సహించి తీసుకుపోతున్నారు అక్కడికి అనేటువంటి దాని కింద మరి నాకు తెలియదు. రామ్మోహన్ గారు చెప్పాలా.
ఆ, ఈ ఇన్ని రాష్ట్రాల్లో అందరు ముఖ్యమంత్రులు ఇట్లా పోతుంటారా వస్తుంటారా నాకు తెలియదు. మరి నాకైతే వాస్తవానికి దాని మీద ఐడియా లేదు. మరి ఎంతవరకు సాధ్యమవుతుంది అనేటువంటిది ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు అన్నట్టుగా ఏంటంటే వీటి మీద, ఎందుకంటే ఇంటర్నల్ గానేమో ఒక ప్రభుత్వం మీద మేనిఫెస్టో ఉంటుంది, అవి ఎంతవరకు అమలు పరిచినారు. ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నావు, 400 గ్యారెంటీలు అన్నావు, హామీలు అన్నావు, రకరకాలుగా మనకు అంచనా ఉంది. కానీ విదేశీ పెట్టుబడులకు వచ్చేటప్పటికి వీళ్ళు చెప్తున్నది ఏంది, వచ్చింది ఏంది, రాంది ఏంది, ఎన్ని ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఉపాధి అవకాశాలు 30,000 డైరెక్ట్ ఇండైరెక్ట్ అంటారు. అది ఇండైరెక్ట్ అంటే ఏందో, డైరెక్ట్ అంటే ఏందో, వాటికి ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా మనకు చూస్తే తప్ప తెలియదు. అలా జరుగుతుందా, లేకపోతే మన కాలంలో ఇవన్నీ జరిగినాయి చెప్పుకోవడానికి, ప్రజల్లో ఒక క్రియేట్ చేయడానికి, మైండ్ సెట్ క్రియేట్ చేయడానికి ఓ రేవంత్ రెడ్డి గారు వెళ్ళినారు తెస్తున్నారు అనేటిదా కాలం నిర్ణయిస్తుంది. కాబట్టి ఇది మనం ఎవిడెన్స్ చూస్తే కానీ తెలియదు. రైట్. శివలాల్ గారు, ప్రధానంగా అంటే చూపించిన లెక్కలు ఆ ఒక వాస్తవాల అవాస్తవాల ఏమీ తెలియదు అంటే ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఇందాక మాట్లాడుతున్నట్టుగానే ఎంతవరకు వర్క్ స్టేటస్ వచ్చిందా, పని అయిందా, ఇవి చాలా కీలకంగా మాట్లాడుతున్నారు. దాని గురించి మీ అభిప్రాయాన్ని మరొకసారి తెలియజేస్తారా? శివలాల్ గారు ఇప్పుడు చెప్పండి. ఎస్, వెంకటరెడ్డి గారు చెప్పింది అలాగే రామ్మోహన్ రావు గారు చెప్పింది విన్నారా? నేను వినడం జరిగింది. ఎస్, చెప్పండి. వాయిస్ టెక్నికల్ ప్రాబ్లం ఏమో ఉన్నట్టుంది. ఎస్, అంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకోపోవడం టెక్నికల్ ప్రాబ్లం, మిగతా వాళ్ళకి కొంచెం బాగానే ఉంది. ఓకే ఓకే అసలు రైట్, మీ వాయిస్ క్లియర్గా వస్తుంది, కంటిన్యూ చేయండి, పర్వాలేదు, చెప్పండి. ఇక్కడ పవర్ కూడా పోయి. రైట్, రామ్మోహన్ రావు గారు. 2 విషయాలు సార్. ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఒక మంచి ప్రశ్న వేశారు. విదేశీ పెట్టుబడులు 2 రకాలు. ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మంచిది. అసలు యాక్చువల్గా ఎఫ్డిఐల ద్వారా మన మౌలిక వసతుల కల్పనలో భారతదేశంలో అనేక రాష్ట్రాలు అనేక పెట్టుబడులు తీసుకున్నాం చాలా ఇప్పటి వరకు. కనుక ఎఫ్డిఐలను ప్రోత్సహించే క్రమంలో మనం ముందు ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం చట్టం తెచ్చింది. 10 ఏళ్ల క్రితము కేంద్ర ప్రభుత్వమే, కాంగ్రెస్ హయాంలోనే మొదలైంది, బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఎఫ్డిఆర్ అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటారు దీన్ని. ఇవి పెట్టుకోవచ్చు, ఎక్కడికక్కడ వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు. నెంబర్ 1. రెండోది రుణాలు ఒక్క జైకానే కాదు, ఏడీబీ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని ఉంటుంది, అట్లాగే వరల్డ్ బ్యాంక్ ఒకటి ఉన్నది. ఇవన్నీ కూడా రుణాలు ఇస్తాయి. రుణాలు దేనికి ఇస్తాయంటే మౌలిక వసతులు కల్పనకే ఇస్తాయి. అడ్డగోలుగా దేనికి పడితే దానికి. ఇప్పుడు ఒక మాట, రేవంత్ రెడ్డి గారి తప్పేందంటే, ఒక చిన్న ఉదాహరణ అందరికి అర్థమయ్యేది చెప్తాను. ఒక తండ్రి కొడుకులు ఉన్నారు. కొడుకు చదువుకుంటుండు, తండ్రి ఏమో సంసారం మన యజమానిగా ఉన్నాడు. అంటే కేంద్ర ప్రభుత్వం తండ్రి అయితే కొడుకు ఏమో చదువుకుంటాడు, లేకుండా కొడుకు అనుకుందా. కొడుకు కూడా వ్యవసాయం పెట్టుకుందాం అనుకున్నాడు. వ్యవసాయం జరిపి బోర్ వేద్దాం అనుకున్నాడు. ఒక సావుకారు దగ్గరికి పోయి తండ్రికి తెలియకుండా డైరెక్ట్ పోయి నాకు అప్పు ఏమయ్యా అన్నాడు. మీ నాయనని అడిగి రావాయా అన్నాడు. అంతేగాని సావుకారు ఏమంటాడు, మీ నాయనని అడిగి రావాయా అంటాడు. ఎందుకంటే భూమి నీదే, నువ్వు కొడుకు, అన్ని తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం కొడుకు లాంటిది అయితే అన్ని తెలుసు. కానీ ఏమన్నాడు, నాయన ద్వారా వస్తేస్తాడు అప్పు, డైరెక్ట్ పోతీయాడు. అంతే కదా, ఇదే అంతే. కనుక అప్పులు తెచ్చుకుంటప్పుడు కూడా కొంచెం అకలు మందుకో ఇషారా కాఫీ కొంచెం ఉండాలని నేను అంటున్నాను. నెంబర్ 1. రెండోది ఏంటంటే, ఈ పెట్టుబడులు తీసుకొచ్చి ఏం చేస్తాం, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది. నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ హయాంలో కూడా చాలా పెట్టుబడులు వచ్చినాయి. మన దేశంలో ఈ విదేశీ పెట్టుబడులు మోడీ గారు వచ్చిన తర్వాత చాలా పెరిగినాయి కూడా. మనం మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియాగా ఎంతవరకు సక్సెస్ అయినా కానీ కొంతవరకు మనకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావడం వల్ల మనకు రామ్మోహన్ గారు ఇక్కడ ఒక ప్రశ్న ప్రధానంగా, అంటే ఒకసారి నేను వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. వెంకటరెడ్డి గారు, అసలు అంటే ప్రధానంగా అంటే ఇందాక కథ కూడా చెప్పారు, తండ్రి పాత్ర పోషిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అంటే కొడుకు అప్పు కావాలంటే కేంద్రం ఇస్తుందా లేదా, తండ్రి ఒప్పుకుంటారా? అంటే ఇప్పటికే అప్పులు పుట్టట్లేదని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. కేంద్రం నుంచి సహకారం ఉంటుందా లేదా? మోదీ గారి గవర్నమెంట్ లో అన్ని రాష్ట్రాలు సమానం అండి. కాకపోతే వాళ్ళు ప్రచారం చేయడం వాళ్ళకి చేతగాక, వాళ్ళు ఆర్థిక వనరులు లేక, ఇచ్చిన హామీలను చేయలేక, ప్రజలు ఏమనుకుంటూ విమర్శలు వచ్చినటువంటి పరిస్థితుల లోపల మాకు డబ్బు కేంద్రం నుంచి రావడం లేదు అనేటువంటి ఒక దానిని వెన్నుకొని విమర్శించడం జరుగుతుంది తప్ప, మంచిదే కదా ఈ దేశం ఒక్కటి, ఈ రాష్ట్రాలు ఒక్కటి అని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం, దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, తెలంగాణ, ఆంధ్ర, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి లేవండి. ఇది అఖండ భారత్కు సంబంధించినటువంటి ఒక అంశం కిందనే అభివృద్ధి కోణంలో మోదీ గారి పరిపాలన సాగుతున్నటువంటి మాట వాస్తవము. ఆయన కూడా అనేక విదేశీ ప్రకటన చేస్తున్నాడు, పర్యటన చేస్తున్నాడు, విదేశీ పెట్టుబడులు వస్తున్నటువంటి సందర్భం లోపల. కాకపోతే ఏంటంటే
నాకు రైట్ తెలిసినంత వరకు వెంకటరెడ్డి గారు రామన్ నా ప్రశ్న ప్రధానంగా మెట్రో ఫేజిక్ కానీ లేకపోతే మూసీకి సంబంధించినటువంటి అంశాలు కానీ లేకపోతే రేడియల్ ఏదైతే ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పారో ఆ అంశాలకు సంబంధించి ప్రధానంగా మెట్రోకి సహకరించాల్సిన అవసరం ఉంది. సహకరించకపోవడం వల్లే, రుణం ఇవ్వకపోవడం వల్లే ఇప్పుడు ఆ కంపెనీ దగ్గర నుంచి ప్రధానంగా జైకా కంపెనీతో ముఖ్యమంత్రి అభ్యర్థించడం, మళ్ళీ కేంద్రం నుంచి మీరు ఒకసారి సిఫార్సు తీసుకురండి అని చెప్పడం అనేది జరిగాయి. సో ఇక్కడ మీరు కేంద్రానికి సంబంధించినటువంటి ఇవ్వాల్సిన అప్పు ఇవ్వట్లేదు, అప్పు పుట్టట్లేదని పరోక్షంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి ఏదైతే జైకా కంపెనీతో తీసుకుంటామని చెప్తున్నారో ముఖ్యమంత్రి, సో దానికి సంబంధించి మీ దగ్గర నుంచి ప్రతిపాదన వెళ్తుందా కేంద్రం నుంచి? ఇప్పుడు ఒక్కటి రామ్మోహన్ గారు, మన రాజశేఖర్ గారు, నాకు తెలిసినంత వరకు ఏంటంటే జైకా అనేటువంటిది ఒక భారత ప్రభుత్వాన్ని గుర్తిస్తుంది తప్ప తమిళనాడు గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ అని గుర్తించదు. అదే అంశం ఉంటుందంటే సిఫార్సు చేయాల్సింది తండ్రి స్థానంలో కేంద్ర ప్రభుత్వం. ఆ పాత్ర మీరు పోషిస్తారో లేదనేది నాకు ప్రశ్న. సెంట్రల్ గవర్నమెంట్ కౌంటర్ గ్యారంటీ ఇవ్వాల్సి వస్తుంది. కౌంటర్ గ్యారంటీ అంటే ఏమిటి? భారత ప్రభుత్వం పార్టీ అవుతుంది. కౌంటర్ గ్యారంటీ అంటే సంతకం పెట్టాలి. మీరు గుర్తుంచుకోవాల్సినటువంటిది. ఇప్పుడు మనం చాలా కార్పొరేషన్స్ క్రియేట్ చేసినాం. కాళేశ్వరం కార్పొరేషన్ క్రియేట్ చేసినాం. ఆ కాళేశ్వరం కార్పొరేషన్ అప్పుకోతే బ్యాంక్ కూడా ఏమన్నాడంటే అసలు నువ్వు ఎవడో అన్నాడు. కాళేశ్వరం కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ సార్ అన్నాడు. నువ్వు ఎవడో ఉంటావో పోతావో మాకు తెలియదు అన్నాడు. కాబట్టి గవర్నమెంట్ అనేటువంటిది శాశ్వతం, రాష్ట్ర ప్రభుత్వం శాశ్వతం, కేంద్ర ప్రభుత్వం శాశ్వతం. కాబట్టి ఈ దేశానికి సంబంధించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం శాశ్వతం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అనేక విషయాలు అంచనా వేసి ప్రతిపాదనలు ఉన్నట్టయితే తప్పకుండా ఇస్తుంది. తప్పకుండా ఇస్తుంది ఏదైనటువంటి లేదు. మరి అది జరగకుండానే ఏమంటున్నానంటే ఇప్పుడు జైకాకు రుణం కోసం పోయేటప్పుడు ఏం చేయాలంటే మా ప్రతిపాదన ఏదని కేంద్ర ప్రభుత్వం మనం సమర్పించాలి. త్రూ సెంట్రల్ గవర్నమెంట్ పోవాలి. ఇప్పుడు కాళేశ్వరం కార్పొరేషన్ ఇండియాలోని బ్యాంకులు అప్పు ఇచ్చినాయి. అప్పుడు దానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ సరిపోతుంది. కేంద్రం కేంద్రాన్ని అడగలేదు. ఇప్పుడు మొత్తం ఎస్బీఐ 4 ప్రైవేట్ బ్యాంకులు ఇచ్చినాయి సార్. కాళేశ్వరం అప్పు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నప్పుడు కేంద్రానికి ఏం సంబంధం లేదు. అట్లానే గ్యారెంటీ అప్పులు ఉన్నాయి మనకు. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ కేంద్రాలు వాటికి కూడా గ్యారెంటీ అప్పులు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గ్యారెంటీ ఇచ్చింది. కానీ జైకా, నేను చెప్పాను జైకా కంపెనీ కాదు, జైకా ప్రపంచ బ్యాంకు లాగా వాళ్ళు కూడా జపాన్ అట్లానే ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫైనాన్షియల్ వాళ్ళు ఏం చేస్తారంటే దీని మీద పెట్టుబడులు పెడితే మాకు రిటర్న్స్ వస్తాయా రావా అని చూస్తారు. అయితే ఏం చేయాలంటే సమగ్రమైన రిపోర్టును తయారు చేసి త్రూ సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించాల్సిన అవసరం లేదు. త్రూ సెంట్రల్ గవర్నమెంట్ పంపాలి. పంపినాక మళ్ళీ లావాదేవీలు అన్ని ఇక్కడి నుంచి జరుగుతాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జైకాకే నడుస్తాయి. కానీ ఎక్కడి నుంచి వాళ్ళు త్రూ ప్రాపర్ ఛానల్ అంటాం, అది పోలేదు. పోకుండా పోయి అడిగిండు, దానివల్ల వచ్చిన సమస్య. రెండోది ఏంటంటే ఈ ప్రతి అప్పు కూడా ఎవరైనా అప్పు ఇచ్చేటప్పుడు చూడండి, షావుకారు చూడండి, మీరు పెట్టుబడికి అంటే దీని మీద రిటర్న్స్ వస్తే చూసే ఇస్తారు సార్. ఎవరు పెట్టుబడులు లేకుండా వడ్డీ ఇయ్యరు. పెళ్లికి ఎవడు అప్పు ఇయ్యడు, పెళ్లికి ఇయ్యడు. బోర్ వేస్తా అంటే ఇస్తారు, వ్యవసాయం మడిగట్టుకుంటా అంటే ఇస్తారు, ఇంకా వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తా అంటే ఇస్తారు. అందుకని దానికి ఏమంటున్నానంటే స్పష్టమైన ప్రతిపాదనతో పొండి అంటున్నాను. ఇప్పుడు ఏమైతుంది, దావోస్ ఏం సాధించిండు అని రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వాళ్ళన్నా తప్పే అంటున్నాను. గతంలో 10 ఏళ్ళుగా పోయి మీరు సాధించిందంటే వాళ్ళు కూడా చెప్పుకుంటే మంచిదే కదా అంటున్నాను. ఇప్పుడు కేటీఆర్ కూడా చెప్తలేడు, వీడు ఏం సాధిస్తలేడని విమర్శిస్తుండు తప్ప మేము ఫలానా తీసుకొచ్చిన. ఇప్పుడు కేటీఆర్కి తెలుసు కదా, మొత్తం నేను 10 ఏళ్ళు పోయినా, ఈ పరిశ్రమ తెచ్చిన, ఈ మౌలిక వసతుల కల్పన తీసుకొచ్చిన అని ఆ లిస్టు ప్రకటిస్తే అప్పుడు బాగుండు. ఇప్పుడు కేవలం ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని రాజకీయ ఆరోపణ చేస్తుంది తప్ప తాము తెచ్చిన ఏం చెప్తే ఇంక బాగుంటది కదా అని నేను అంటున్నాను. ఇది ఏమైంది, పరస్పర ఆరోపణలు ఒకరి మీద ఒకటి చేసుకుంటూ అసలు ప్రజలను తప్పుదా పట్టిస్తున్నారు కదా, ఏం జరగలేదా అనిపిస్తుంది కదా. జరిగినాయి అంటున్నాను స్పష్టంగా. గత 10 ఏళ్లలో విదేశీ పెట్టుబడులు వచ్చినాయి, కొన్ని పనులైనాయి. నేను అమెజాన్ ఉదాహరణ చెప్తున్నాను. అమెజాన్ అమెరికాలో ఫస్ట్ ఉంటే అమెరికా తర్వాత అతి పెద్ద కేంద్రం మన దగ్గర 1,60,000 స్క్వేర్ ఫీట్ ఆఫీస్ బిల్డింగ్ కట్టిండ్రు. 10 లక్షల స్క్వేర్ ఫీట్ గోడౌన్స్ కట్టుకున్నారు వాళ్ళు. ఇక్కడ కట్టిండ్రు, ఇనాగరేట్ కూడా అయిపోయింది ఇక్కడ. అది మంచిదంట. ఎందుకు చెప్పుకుంటారు వీళ్ళు అంటే ఏమైనా లొసుకుంటే చెప్పొద్దు కదా. అందుకనే జయేష్ రంజన్ గారు గత 10 ఏళ్ళుగా ఐటీ శాఖ కార్యదర్శిగా అన్ని బయట దేశాలకు పోతుంటూ తీసుకొస్తుండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకటి రామ్మోహన్ గారు మీరు అన్నట్లు అంటే వస్తున్న జయేష్ రంజన్ ఆధ్వర్యంలోనే గత 10 ఏళ్ళు కానీ ఇప్పుడు కానీ కొనసాగుతుంది. అక్కడ ఇందాక మాట్లాడుతూ ఎంఓకి సంబంధించి ఒక టైం పీరియడ్ ఉంటుందా, ఒకవేళ చేసుకున్న ఒప్పందాలు సడలించడానికి అవకాశం ఉంటుందా, అలాంటి అంటే ఒప్పందాలు వియోగం అయినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయంటారా? అదే చెప్పండి సార్, ఇల్లు అలికారు పండుగ కాలేదు అంటున్నాడు. ఎంఓయు అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటాం. అయితే
ఏమేమో ఏం చేయాలి, ఏం చేస్తారంటే మేము మీకు వాళ్ళ కంపెనీ పెడుతున్నాం, మీరు ఇవి సౌకర్యాలు కల్పించాలంటారు సార్. దాన్ని ఏం చేయాలి రాజశేఖర్ గారు, వచ్చిన తర్వాత వీళ్ళు వాళ్ళ కరస్పాండింగ్ చేయాలి, వాళ్ళతో చేసి అయ్యా మీరు అడిగిన 500 ఎకరాల భూమి తయారున్నది, దీనికి కావాల్సిన వసతులు మొత్తం ఉన్నాయి, దీనిలో మీరు పెట్టుబడి పెట్టుకోండి, దీనికి అవసరమైన నీళ్లు ఇస్తాం, నిప్పులు ఇస్తాం, అన్ని ఆ సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం అన్నాక వాళ్ళు వస్తారు. రెండోది ఏంటంటే అవినీతి కూడా పెద్ద భాగస్వామ్యం అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే విదేశీ కంపెనీలు కూడా అవినీతి ఉంటే రారు. రెండోది ల్యాండ్ డిస్ప్యూట్ ఉంటే రారు, ల్యాండ్ డిస్ప్యూట్ ఉన్నా రారు. కనుక డిస్ప్యూటెడ్ ల్యాండ్ కాని ల్యాండ్ వాళ్ళకి కేటాయించడం, దాని ద్వారా పెట్టుబడులు మీరు పెట్టుకుని సురక్షితంగా ఉంటాయి, మీ దేశ పెట్టుబడులు ఇక్కడ సురక్షితంగా ఉంటాయి అని చెప్తే ఇవన్నీ మౌలిక వసతులు ఏర్పాటు చేస్తే వస్తాయి. అందుకనే చెప్పాను కదా, ఇల్లు అలికిండ్రు పండుగ కావాలంటే ఇవన్నీ చేయాలి. కరస్పాండెన్స్ ఒక్క రోజులో కాదు. పోయిన సంవత్సరం దావోస్లో కుదిరిన ఒప్పందాలు ఇవాళ సాకారం కావాలంటే సంవత్సరం అంతా పనిచేయాలి వీళ్ళు. అది జరుగుతలేదు అని నేను అంటున్నాను. సమన్వయ లోపం కనపడుతుంది నాకు ఇప్పుడు. రైట్. ఇంకోటి అంటే అత్యాధునిక ఫిలిం సిటీకి కూడా ప్రతిపాదనలు ఆదేశంగా యోచిస్తుంది అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ. ఫ్యూచర్ సిటీ ఫిలిం సిటీకి సంబంధించి కూడా వచ్చింది. అంటే మీరు చూసారు లేదా, ఆ అంశం కూడా ప్రధానంగా ప్రస్తావించింది ఫిలిం సిటీకి సంబంధించినటువంటి అంశం కూడా. సో అందులో ఉంది అంటే అత్యాధునిక ఫిలిం సిటీ ఏర్పాటుకు యోచన అని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ అంశాలు కూడా వారి ముందు ఉంచినట్లు మనకు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఒకవేళ సాధికారత జరిగి లేకపోతే ఒప్పందాలు జరిగితే కనుక మంచి పరిణామాలే ఉండబోతున్నాయి తెలంగాణకి, హైదరాబాద్కి అనుకోవచ్చు మనం. ఎందుకంటే మొన్న సినిమా అంశాలు చాలా కీలకంగా మారాయి. సినిమా ఇండస్ట్రీకి ఇటువైపు ప్రభుత్వాలకి మధ్య పొసగడం లేదు, చాలా విమర్శలు రావటం, ఇవన్నీ జరుగుతున్నటువంటి సందర్భాల్లో ఏదైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు వెళ్ళిన సందర్భంలో ఈ అంశం వచ్చింది ప్రధానంగా. కరెక్టే. గతంలో వెంగళరావు గారి హయాంలో 75లో సార్ మద్రాసు నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు మారడానికి అప్పటి హీరోలు సహకరించారు. దాంతో వెంగళరావు గారు అన్నపూర్ణ స్టూడియోస్ కు, పద్మాల స్టూడియోస్ కు, రామానాయుడు స్టూడియోస్, అంతకుముందు ఒక్క స్టూడియో ఉండే, మన దగ్గర మన సారథి స్టూడియో ఒకటే ఉండే అంతకుముందు, ఏది 75 కన్నా ముందు. ఇవన్నిటికీ భూములు ఇచ్చారు కదా, అట్లా మౌలిక సౌకర్యాలు కల్పించారు, తీసుకొచ్చారు. కానీ ఏమైంది, ఫిల్మ్ సిటీ మన దగ్గర ఫిల్మ్ ఉన్నది కానీ మనకు అద్భుతమైన 2 ఉన్నాయి మనకు మంచి ఇండస్ట్రీస్ చెప్పాను. ఫిల్మ్ కు రామోజీ ఫిల్మ్ సిటీ చాలా పెద్దది, అంతర్జాతీయంగా సినిమాలను ఇక్కడ తీసుకొని పోతున్నారు. అంతకు మించి చేయాలంటే వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఫిల్మ్ సిటీ అని కొత్త ఆలోచన మంచిదే కానీ ఇప్పుడు పెద్దగా అవసరం లేదంటున్నాను నేను. దానికి కేవలం సినిమాలో పనిచేస్తున్న కార్మికులకు వాళ్లకు ఇల్లు సౌకర్యం కల్పించి అది చేస్తే మంచిదే కానీ కొత్తగా అవసరం లేదు. యాక్చువల్ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ప్రతిదీ నాకు పేరు శాశ్వతంగా ఉండాలి, అన్ని పనులు మొదలు పెట్టుకుంటున్నారు ఒకటేసారి. దాని సాధ్యం కాదు. ఫ్యూచర్ సిటీ ఆలోచన చాలా మంచిది. ఇప్పుడు ఒకనాడు సైబర్ సిటీ అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఒక సైబర్ సిటీ బిల్డింగ్ తోనే రాలే కదా. ఆ బిల్డింగ్ మొదలు పెట్టాక తన చుట్టుపక్కల ఒకనాడు తొండలు గుడ్లు పెట్టిన భూమిలో కూడా ఇవాళ కోట్ల రూపాయలకు ఎకరం, 100 కోట్ల రూపాయలకు 200 కోట్ల రూపాయలకు ఎకరం అయింది కదా, ఇవాళ మనం చూస్తున్నాం కదా. దానికి కారణం ఏంటంటే ఆలోచన ఉండాలి, లక్ష్యం ఉండాలి. అన్ని ఒకేసారి చేద్దాం అనుకునేది కరెక్ట్ కాదంటున్నారు. ఫ్యూచర్ సిటీ ఆలోచన రేవంత్ రెడ్డి చాలా కరెక్ట్, మంచిది అంటున్నాను. ఈ ఫ్యూచర్ సిటీ ఆలోచన కరెక్ట్ చేయాలంటే ఇప్పటిదాకా ఏవైతే ఫార్మా సిటీ అనే భూములు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక అవాంతరం కూడా లేదు. ఫైనల్ గా ఒక అంశం, ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ కూడా రియల్ ఎస్టేట్ లో ఉన్నటువంటి ధరలు పూర్తిగా పడిపోయి ఆ రంగం పడిపోయింది, దానికి కోతమిచ్చేందుకు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి విమర్శలు కూడా కొంతవరకు చేశారు ఆయన. సో దానికి ఏమైనా అవకాశం ఉందంటారా? ఆ ధోరణి ఏమైనా కనిపిస్తుంది అంటారా? రియల్ ఎస్టేట్ భూములు పడిపోవడానికి ప్రధానమైన కారణం రేవంత్ రెడ్డి గారు వచ్చినాక బీద అరుపులు అంటున్నాడు. ఎందుకంటే దివాళా తీసింది అంటే గత ప్రభుత్వాన్ని బదనం చేయడం కోసం మనం కించపరచుకోవద్దు కదా అంటున్నాను. సమస్య అక్కడ వస్తుంది. దానివల్ల ఏమైంది, వచ్చేటోడు కూడా రాడు సార్, పెట్టుబడులు తీసుకొచ్చేటోడు రాడు, లేకుంటే నమ్మేటోడు నమ్మడు అంటున్నాడు. ఇప్పుడు గత ప్రభుత్వాన్ని బదనం చేస్తామనే ఒక్క రాజకీయ ఆలోచన ఇవాళ ఎంత దెబ్బతీసింది, మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం వ్యాపారం దెబ్బతీసింది కదా. అంతేందుకు ధరణి స్థానంలో భూభారత్ తీసుకొచ్చినాక రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. ఇప్పుడు చాలా వరకు రిజిస్ట్రేషన్ కొన్ని ఈఎంఐతో చూద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రతిరోజు 500 రిజిస్ట్రేషన్లు జరిగేది ఉంటే 50 కూడా జరుగుతలేవు రిజిస్ట్రేషన్. ఎందుకు జరుగుతలేవు అంటే ప్రభుత్వ విధానాల వల్ల ఖచ్చితంగా ఆర్థిక రంగం ప్రభావితం అవుతుంది. రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు మనకు అఫెన్స్ లో పోతున్నారు కానీ డిఫెన్స్ లో పోతలేదు. ప్రభుత్వం ఎప్పుడు కూడా శాశ్వతము, నేను చేసుకుంటూ పోతాం అనుకునే బదులు పాత ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో మన తెలంగాణ చెప్పండి. ఫైనల్ గా మిగిలింది మీరే, ఇంకా మిగతా వాళ్ళకి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఏం చెప్తారు? ఒకటే అంటున్నాను సార్, ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో జాగ్రత్తగా వ్యవహరించాలి, తప్పటడుగులు వేయొద్దు. నిజంగా ఈ 3 ఏళ్ళు ఆయన అధికారంలో ఉండాలి. ఖచ్చితంగా మనకు పెట్టుబడులు తీసుకొచ్చి చేస్తా అంటే ఎవరు వద్దనేది లేదు. దానికి ఒక వరుస ప్రకారం పోవాలి. ఏదో రూల్స్ ఏవో దాన్ని ఫాలో చేస్తే తప్పనిసరి సాధ్యమని నేను అనుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు. అండ్ డిబేట్లో పాల్గొన్న మనకు మధ్యలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి శివలాల్ గారికి ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే బీఆర్ఎస్ పార్టీ రామ్మోహన్ రావు గారికి, అలాగే
ప్రముఖ బీజేపీ పార్టీకి సంబంధించి వెంకటరెడ్డి గారికి ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ మీకు కూడా మరొకసారి ధన్యవాదాలు. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. ప్రధానంగా పెట్టుబడులు రావటం అనేది ఒక ఎత్తు అయితే దానికి సంబంధించి ఎంతవరకు జరిగింది, ప్రారంభోత్సవాలు అయ్యాయి, లేకపోతే జేఎస్ రంజన్లో జరుగుతున్నటువంటి ఏవైతే ఉందో ఆయన ఆధ్వర్యంలోనే గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో కూడా జరుగుతున్నాయి. కానీ దీనికి ఒక